అప్పట్లో ఆయన సోషల్ మీడియా స్టార్. ఎక్కడ ఎంట్రీ ఇచ్చినా గూస్ బంప్స్ వచ్చేలా రియాక్షన్ ఉండేది. అందుకే క్యాడర్ కూడా ఆయన్ని ఓ యువరాజులా భావించేది. ఆ యువనేత సైతం అధినేత జగన్ మీద ఈగ వాలనిచ్చేవారు కాదు. అలాంటి నాయకుడు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడు సీను జిల్లాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. పార్టీలోనూ అదే చర్చ నడుస్తోంది. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంటా కదా? వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు అమాంతం అదృశ్యమయ్యారు. వైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఎక్కడంటున్న క్యాడర్. అజ్ఞాతవాసంలో ఇంకెన్నాళ్లు? వైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పేరు వినబడితే చాలు వైసీపీ సోషల్ మీడియాలో ఓ వైబ్రేషన్ కనిపించేది. ఆ పేరుకు, ఆయన ఫోటోకు, ఆయన వీడియోలకు లక్షల్లో లైకులు, షేర్లు వచ్చేవి. అలాంటి నేత డైరెక్ట్ గా ఎంట్రీ ఇస్తే మాస్ ఫాలోయింగ్ మహా రేంజ్ లో ఉండేది. వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు ఆ స్థాయిలో హవా నడిపించిన ఈ యువనేత ఇప్పుడు కనీసం కనిపించడం మానేశారు. అసలు జనాల్లోకి రావడమే ఆపేశారు. తాత మాజీ మంత్రి శేషశయనారెడ్డి, పెద్దనాన్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అక్కేమో ప్రస్తుతం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి. ఇలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడో తరం చిచ్చర పిడుగు సిద్ధార్థ్ రెడ్డి వైసీపీలో ఓ వెలుగు వెలిగారు. నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్తగా, షాప్ చైర్మన్ గా, వైసీపీ యువత రాష్ట్ర అధ్యక్షుడిగా తెలుగు రాష్ట్రాలలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పేరు మార్మోగిందనే చెప్పాలి. అలాంటి క్రేజీ యంగ్ పొలిటీషియన్ అధికారం పోగానే సైలెంట్ అయిపోయారు. కనిపించడం లేదు, వినిపించడం లేదు. ఒకప్పుడు జగన్ పై ప్రత్యర్థులు ఒక్క మాటన్నా విరుచుకుపడే సిద్ధార్థ ఏకంగా పార్టీ అధినేత ఉమ్మడి జిల్లాకు 2 సార్లు వచ్చినా అటువైపు వెళ్లకపోవడం చర్చనీయాంశమవుతుంది. దీంతో ఆయన సైలెన్స్ పై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల్లోనూ ఎక్కడా పాల్గొనట్లేదు సిద్ధార్థ్. తన స్వగ్రామంలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబీకులకు ఆర్థిక సాయం చేసి పరామర్శించేందుకు వైసీపీ నేతలంతా వచ్చినా ఈ యువరాజు మాత్రం కనిపించలేదు. జిల్లా వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతున్నా ఆయన స్పందించడం లేదు. సొంత నియోజకవర్గంలో చాలా మంది పార్టీని వదిలి వెళ్లిపోయారు. నందికొట్కూరులో వైసీపీ దాదాపు ఖాళీ అయిందనే చెప్పాలి. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు సహా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా టీడీపీలో చేరిపోయారు. ఉన్న కొద్ది మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా సరే సిద్ధార్థ్ రెడ్డి నుంచి స్పందన కరువైంది. తాను నిందితుడిగా ఉన్న ఓ హత్య కేసుకు సంబంధించిన విచారణ తుది దశకు రావడంతో ఏమవుతుందోనన్న భయంతోనే ఆయన సైలెంట్ గా ఉన్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ కేసును కోర్టు కొట్టేసినా ఆయన మాత్రం బయటకు రావడం లేదు. కొన్నాళ్ల క్రితం కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన వైసీపీ కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. తన నియోజకవర్గంలోనూ ఆయన చెప్పిన వారికే పదవులు వరించాయి. అయితే ఆ కార్యక్రమానికి సైతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా జిల్లా నేతలంతా హాజరైనా సిద్ధార్థ్ రెడ్డి మాత్రం రాలేదు. ప్రత్యర్థులు అధినేతను దూషిస్తున్నా ఆయన నుంచి కనీస ఖండన కరువైంది. దీంతో వైసీపీలో కొనసాగుతారా లేదా అనే గుసగుసలు సొంత క్యాడర్లోనే వినిపిస్తున్నాయి. అధినేత జగన్ మాత్రం గతంలో సిద్ధార్థ్ రెడ్డికి గట్టి భరోసా ఇచ్చారు. సిద్ధార్థ్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానంటూ రాజకీయ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ బహిరంగ సభలోనే భుజం తట్టారు. అన్నట్లుగానే ఆయనకు పార్టీలో కీలక పదవులు వరించాయి. నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం సిద్ధార్థ్ రెడ్డి రారాజుగా రాణించారు. ఏపీ వైసీపీ యూత్ ప్రెసిడెంట్ గా ఆయనకు వచ్చిన క్రేజ్ మామూలుది కాదు. అందుకే అలాంటి పార్టీని అధినేత జగన్ ను సిద్ధార్థ్ రెడ్డి వదులుకోరనే చర్చ కూడా జరుగుతుంది. సిద్ధార్థ్ రెడ్డి బంధుగణమంతా పులివెందుల ఏరియాతో ముడిపడి ఉన్నవారే కావడం విశేషం. తల్లిదండ్రులిద్దరూ కడపలోనే డాక్టర్లుగా స్థిరపడ్డారు. అందుకే తాను కూడా జీవితంలో స్థిరపడే ప్రయత్నంలో సిద్ధార్థ్ రెడ్డి ఉన్నారని, చిన్నప్పటి నుంచి కేసులలో నలిగి చితికిపోయిన తాను భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా ఆర్థికంగా నిలదొక్కునే పనిలో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. మరో నెల రోజుల్లో సింహం జూలు విదులుస్తుందని చెప్పుకుంటున్నారు. మరి అదే నిజమైతే సిద్ధార్థ్ రీ ఎంట్రీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.